పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 10వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము లేవి కాండము 19వ అధ్యాయం 1-2 వచనములు మరియు 11వ వచనం నుండి 18వ వచనం వరకు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 46వ వచనం వరకు. తుది తీర్పు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతంగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్న వారితో, నా తండ్రిచే దీవింపబడుచున్న వారలారా రండు, ప్రపంచ ప్రారంభం నుండి మీకై సిద్ధపరపబడిన రాజ్యమును చేకొనుడు. ఏలైనా నేను ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం నొసగితిరి, దప్పిక కొనినప్పుడు దాహం తీర్చితిరి, పరదేశినై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు వస్త్రములనిచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలి కొని ఉండుట చూసి భోజనం పెట్టితిమి, దప్పిక కొని ఉండుట చూసి దాహం తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూసి ఆదరించితిమి, వస్త్రహీనుడై ఉండుట చూసి వస్త్రములు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి అయి ఉండుట చూసి పరామర్శించితిమి, చెరసాల్లో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒకనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి అని వక్కాణించుచున్నాను అని వారితో చెప్పును. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కనున్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిశాచమునకు దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలైనా నేను ఆకలి కొని ఉంటిని, మీరు అన్నము పెట్టలేదు, దప్పిక కొని ఉంటిని, దాహం తీర్చలేదు, పరదేశినయ్యుంటిని, నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడనయ్యుంటిని, నాకు వస్త్రములనియలేదు, రోగినయ్యుంటిని, నన్ను పరామర్శింపలేదు, చెరసాల్లో ఉంటిని, నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలి కొని ఉండుట, దప్పిక కొని ఉండుట, పరదేశివై ఉండుట, వస్త్రహీనుడవై ఉండుట, రోగివై ఉండుట, చెరసాల్లో నుండుట మేము ఏనాడు చూసి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఒకనికైనను వీరిని చేయనప్పుడు నాకును చేయలేదు అని వక్కాణించుచున్నానని వారితో చెప్పును. మీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు అని పలికెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం. ప్రభు చిత్తానుసారం జీవించు, తుది తీర్పు తప్పించుకో. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, నిర్జీవం. యాకోబు పత్రిక గంట పదంగా మనలను హెచ్చరిస్తుంది. క్రైస్తవ విశ్వాస జీవితం కూడా పలు పుణ్య కార్యాల్లో, సేవా కార్యాల్లో వికసించాలి. విశ్వాసం క్రియలు సహనంగా సాగాలి. దైవ వాక్కును, దేవుని ఆజ్ఞలను నిజ జీవితంలో ఆచరణలో పెట్టి నిజాయితీగా జీవించాలి. ఎన్ని సంవత్సరాల క్రైస్తవులం అని కాదు ముఖ్యం, ఎలా జీవించామన్నదే అనేది. మన సోదరులకు ఏం చేశాం అనేది చాలా ప్రధానం. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోక తండ్రి చిత్తానుసారంగా వర్తించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించును అని దైవ రాజ్యానికి చేరుటకు మార్గాన్ని చూపించాడు.
మరి నేటి పట్టణాలు తుది తీర్పు ఘట్టంలో తండ్రి చిత్తానుసారంగా జీవించుట ఎలాగో ప్రస్తావిస్తూ ఉన్నాయి. నేటి మొదటి పట్టణంలో ప్రభు మోషేతో, మీ దేవుడును ప్రభువునైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఇజ్రాయేలీలకు తెలియజేయమని ఆజ్ఞాపించాడు. ఎందుకనగా పవిత్రత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువుని దర్శింపలేరు. నేటి సువిశేషంలో తుది తీర్పు ఘట్టంలో ప్రభు ఉపయోగించు ప్రమాణము సోదర ప్రేమ. లేవికాండం 19వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడిన నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమింపుము. తుది తీర్పులో ప్రభు అందించే తీర్పు ఒక క్రైస్తవుడు తన జీవితంలో తన పొరుగు వారిని ప్రేమించే విధానంపై ఆధారపడి ఉంటుంది. పొరుగువాడు ఎవడు అన్న ప్రశ్నకు సమాధానం ప్రభువు మంచి సమరయుని ఉపమానం లూకాసు సువార్త 10వ అధ్యాయం 25వ వచనం నుండి 37వ వచనం వరకు బోధించాడు. పరప్రేమ ఏ రూపంలో ఉంటుందో నేటి సువార్తలో బోధించాడు. యేసుని నామములో అవసరంలో ఉన్న వారిని ఆదుకో. దేవుడు తప్పక నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీవు ఆదుకున్న సమయంలో నీ గొప్ప, నీ ఆస్తి, నీ స్వంతం, నీ మహిమలను ప్రక్కన పెట్టి నాణ్యమైన దానిని దానం చేయుము. ఉపయోగింప వీలు కాని దానిని, నాణ్యత లేని దానిని దానం చేయకు. నీవు దానం చేస్తున్నది పేదవానికి కాదు, పేదవానిలో యేసుకు అని గుర్తించుకో. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మన ముందుంచుతూ ఉన్నారు. మరి పరలోకమా లేక నరకమా అనేది ఈ తుది తీర్పు మనకు బోధిస్తూ ఉంది. అయితే పరలోకం చేరుకోవాలి అంటే మనం ఏం పనులు చేయాలి అని ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఆకలి కొన్న వారికి ఆహారం, రోగినై ఉన్న వారికి వైద్యం, మరి పరదేశులై ఉన్న వారికి ఆదరణ, దప్పికొని ఉన్న వారికి దాహం తీర్చటం అనేటువంటి గొప్ప కార్యాలు, చెరసాల్లో ఉన్న వారిని దర్శించటం అనేటువంటి విషయాలను తూచా తప్పకుండా చేయమని ప్రభు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు. మరి ఏ విషయాలను చేయని వారికి నిత్య నరకాగ్ని అని కూడా నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. ఎందుకు మనం ఈ విషయాల్లో అశ్రద్ధ చూపుతున్నాము అంటే, ప్రభువు కనిపిస్తే సేవ చేద్దాం అనేవారు ఎందుకు చేయాలి అనే మరికొందరు, ఎంత చేసినా వీళ్ళు ఇంతే అనే ఇంకా కొందరు, అసలు మాకే లేదు మీకేం పెట్టం అని మరికొందరు పలుకుతూ దాన ధర్మాలను తిరస్కరిస్తూ ఉంటారు. మరి ఎవరైనా పేదవారు మన ఇంటికి వచ్చినప్పుడు వారిని వేరే విధంగా చూడటం, తక్కువ చేసి చూడటం, వారిని పట్టించుకోకపోవడం అనేటువంటివి మన జీవితంలో అనుదినం జరుగుతున్నటువంటి విషయాలు. అయితే గొప్పవారికి చేసే కంటే పేదలకు, రోగులకు, దాహం కొన్న వారికి, ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని పెట్టి అవసరాలను తీర్చమని ప్రభు మనల్ని ఉద్దేశిస్తూ ఉన్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, ఇటువంటి గొప్ప కార్యాలు మాకు నేర్పుతున్నందుకు వందనాలు. అనేకమైన సార్లు మీ యొక్క ఆజ్ఞలను పెడచి వినిపట్టి మాకు ఇష్టముగా జీవించాము. ప్రభువా, మమ్ములను క్షమించండి. ఇకనైనా ఈ యొక్క గొప్ప కార్యాలు మా మదిలో ఉంచుకొని ఎల్లవేళలా సోదర భావం, సోదర ప్రేమను కలిగి ఉండే భాగ్యం మాకందరికీ దయచేయండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున